క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు బప్తిస్మ పండుగను కొనియాడుతూ ఉన్నాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16-17 వచనాలను ఆలకించుదాం. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో, ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ కథోలిక శ్రీసభ ప్రభువుని జ్ఞానస్నాన పండుగను జరుపుకొనుచున్నది. ఈ ఆదివారంతో సామాన్య కాలంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. యేసుక్రీస్తు జ్ఞానస్నాన పండుగ సందర్భంలో క్రీస్తు ప్రభువు పొందిన జ్ఞానస్నానము యొక్క అంతరార్థమును పరిశీలించుట, దానికి మన క్రైస్తవ జీవితానికి మధ్యనున్న సన్నిహిత సంబంధమును గ్రహించుట మన విశ్వాస జీవితమునకు ఎంతో ముఖ్యము. జ్ఞానస్నానములోని భాగ్యమును, బాధ్యతను గుర్తెరుగుట చాలా ప్రాముఖ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, పాప పరిహార్థమై, ముఖ్యముగా జన్మ పాప పరిహారానికి జ్ఞానస్నాన దివ్య సంస్కారం అత్యవసరమని శ్రీసభ మనకు బోధిస్తున్నది. యేసు జన్మ పాపము లేక జన్మించియున్నారు. జీవితాంతము కూడా ఆయన పాపరహితునిగా జీవించారు. మరి అట్లయితే క్రీస్తు ఎందుకు బాప్తిస్మము పొందియున్నారు? క్రీస్తు బప్తిస్మ యోహాను నుండి జ్ఞానస్నానము పొందుట వలన మనకు సుమాతృకగా ఉన్నారు. ఆయనలో జన్మ పాపము ఏ ఇతర పాపము లేకున్నను జ్ఞానస్నానమును స్వీకరించి ఉన్నప్పుడు పాప చీకటి నుండి విడుదల చేయు జ్ఞానస్నానము మనకి ఇంకెంత అవసరమో అని ఈరోజు మనము ఆలోచించాలి, గుర్తించాలి. బప్తిస్మము క్రీస్తుకు అవసరమని కాదు, కానీ మనకి ఎంత అవసరమో అని ఆయన బప్తిస్మము మనకు తెలియజేస్తుంది. క్రీస్తు బప్తిస్మము జ్ఞానస్నాన దివ్య సంస్కార స్థాపనకు మూలం. ఆయన శరీరం నీటిని ఆశీర్వదించి ఉంది. పవిత్రాత్మ పావుర రూపమున దిగిరావటం, తండ్రి ఆయన గూర్చి ఆనందించటం యేసుక్రీస్తుని సువార్త బోధన ఆరంభానికి సంకేతాలు. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును అభిషేకించెను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను అని అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానమును తపోస్నానమని, బప్తిస్మమని కూడా మనం పిలుస్తూ ఉంటాం. జ్ఞానస్నానము అంటే ఏమిటి? జన్మ పాపమును, ఇతర పాపమును పోగొట్టి మనలను సర్వేశ్వరునికి తిరుసభ బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానమే జ్ఞానస్నానం. జన్మ పాపము ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాముల నుండి సంక్రమిస్తుంది. ఇతర పాపము స్వయం కృతాపరాధము వలన జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తులో ఏ పాపము లేదు అని ధ్యానిస్తున్నాం. ఆయన దేవుని కుమారుడు అని మనందరికీ తెలుసు. మరి యేసుక్రీస్తుకి జ్ఞానస్నానము అవసరమేనా? ఎందుకు ఆయన జ్ఞానస్నానం స్వీకరించారు? దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు, మనతో తన సంఘీభావమును తెలియజేయుటకు ఆయన జ్ఞానస్నానం స్వీకరించారు అని మనం ధ్యానించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఎందుకు జ్ఞానస్నానం స్వీకరించారు అంటే, మొదటిగా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చదువుతున్నాం. యేసు బప్తిస్త యోహానుతో ఇలా అన్నాడు, ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని పలికారు. అనంతమైన దేవుని ప్రేమకు ఇది సూచనగా ఉంది. రెండవదిగా, లోకరక్షకుని మార్గమును సుగమము చేయు క్రమంలో బప్తిస్త యోహాను చెప్పినది లేదా ప్రవచించినది, చేసినది అంతయు యథార్థమని తెలియజేయుటకు యేసు బప్తిస్మాన్ని పొంది ఉన్నాడు. ఈ విధంగా పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలను ప్రభువు సంపూర్ణము చేసి ఉన్నాడు. మూడవదిగా, పాపములోనున్న మానవాళితో తన సంఘీభావమును తెలియజేయు నిమిత్తము
దేవుని సేవకులను, సేవకుల మాటలను గౌరవించాలని మనందరికీ ఒక సుమాతృకను ఇచ్చుటకు యేసు జ్ఞానస్నానము స్వీకరించారు. యోహాను సువార్త 13:15 ఇలా చదువుతున్నాం. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని అని ప్రభు చెప్పారు. 4వదిగా యేసుక్రీస్తు జ్ఞానస్నానంలో ఇమిడియున్న పరమ రహస్యం ఏమిటంటే, యేసు నీటిలోనికి ప్రవేశించుట వలన ఆయన నీటిని పవిత్రపరచారు. ఆ నీటి ద్వారా లేదా జ్ఞానస్నానం ద్వారా ఎంతోమంది రక్షణను సుగమం చేశారు. యేసు బప్తిస్మము లేదా నీటిలోనికి ప్రవేశం శిలువ మరణానంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తుంది. నీటిలో నుండి బయటకు వచ్చుట ఆయన మరణమును, సమాధిని జయించుటను సూచిస్తుంది. ఇచ్చట జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మను స్వీకరించిన ఆయన మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ వరప్రదాతగా సూచిస్తుంది. ఆది తల్లిదండ్రుల పాప ఫలితముగా మూయబడిన స్వర్గద్వారము క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో తెరవబడింది. ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని మార్కు సువార్త 1:8 చదువుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు జ్ఞానస్నానంలో ఇమిడియున్న పరమ రహస్యం ఏమిటంటే, ఆయన నీటిలోనికి ప్రవేశించుట శిలువ మరణానంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తుంది. నీటిలో నుండి బయటకు వచ్చుట ఆయన మరణమును, సమాధిని జయించుటను సూచిస్తుంది. ఇక్కడ జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మను స్వీకరించిన వారు మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ వరప్రదాతగా సూచిస్తుంది. ఆది తల్లిదండ్రుల పాప ఫలితముగా మూయబడిన స్వర్గద్వారము ఈ విధంగా క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో తెరవబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు పవిత్రాత్మచే అభిషిక్తులైనారు. దేవుడు క్రీస్తు ప్రభువును అభిషేకించారు. యేసు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు నీటితోగాక దేవుని పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకింపబడినారు. తండ్రి దేవుడు కుమార క్రీస్తు ప్రభువును అభిషేకించారు. ప్రథమ సృష్టి సమయంలో నీళ్లపై తిరుగాడిన ఆత్మ క్రీస్తుపై దిగివచ్చాడు. ఇది నూతన సృష్టి ప్రారంభానికి నాంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వవేదంలో కూడా ఎవరైనా ఒక వ్యక్తి ప్రముఖమైన పనికి లేదా పదవికి నియమింపబడినప్పుడు దేవుని ఆత్మ ఆ వ్యక్తిపై దిగివచ్చేది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు బప్తిస్మాన్ని మనం ఒక దైవ సాక్షాత్కారముగా కూడా అర్థం చేసుకోవచ్చు. యేసు బప్తిస్మము ఒక సాక్షాత్కారం. ఆయన నీటి నుండి వెలువడి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్రాత్మ పావుర రూపము తనపై దిగివచ్చుట చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఈ విధంగా తండ్రి దేవుడు తన కుమారుడిని ఈ లోకమున సాక్షాత్కరింపచేశాడు. అలాగే తన కుమారుని ప్రేషిత కార్యమును వెల్లడి చేశాడు. జ్ఞానస్నానం తరువాత తన జీవితాన్ని ప్రజల మధ్య ప్రారంభించారు. ఉత్థానం పిమ్మట శిష్యులతో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము సగుచు వారిని నా శిష్యులను చేయుడు అని చెప్పాడు. తండ్రి దేవుని వాక్కు నేటి మొదటి పట్టణంలోని యెషయా ప్రవక్త ప్రవచనాలను ధ్వనిస్తుంది. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుడిని చేసి తిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. 42:1 నేటి సంఘటన త్రిత్వైక దేవుని సాక్షాత్కారం. క్రిస్మస్ యూదులకు సాక్షాత్కారం అయితే, ముగ్గురు జ్ఞానులు యేసు సందర్శన అన్యులకు సాక్షాత్కారం. అలాగే నేటి యేసు బప్తిస్మ పండుగ పశ్చాత్తాపపడే పాపాత్ములందరికీ ఒక గొప్ప సాక్షాత్కారంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు బప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనము నేడు దేవుడు తన కుమారుని గురించి నీతో మాట్లాడటం నీవు వినాలి. నిన్ను, నన్ను, మనందరినీ తండ్రి దేవుని వద్దకు చేర్చుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు పంపబడినారు. అవును, దేవుడు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుణ్ణి పంపారు. మనలను రక్షించి దేవునితో సఖ్యపరచుటకు వాక్కు మానవుడై ఉన్నది. కనుక ఆ దైవ కుమారుణ్ణి నీ రక్షకుడిగా అంగీకరించు. నీ రక్షణకై ఆయనతో సహకరించు. అలాగే ఈరోజు మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మనం పొందిన జ్ఞానస్నానం ద్వారా ఆది పాపము నుండి శుద్ధులము కావింపబడ్డాం.
దేవుని కృపను పొందియున్నాం, పవిత్రాత్మ వరమును పొందియున్నాం, దేవుని బిడ్డలమయ్యాం, తల్లి శ్రీసభలో సభ్యులమైనాం. అలాగే క్రైస్తవులుగా మన ప్రేషిత కార్య బాధ్యతను గుర్తించుదాం. ఎందుకంటే యేసు ప్రేషిత కార్యం ఆయన జ్ఞానస్నానంతో ప్రారంభమైనట్లే మన ప్రేషిత కార్యము కూడా మన జ్ఞానస్నానంతో ప్రారంభమైంది. మన ప్రధాన బాధ్యత ఏమిటంటే మన జీవితాల ద్వారా క్రీస్తుకు సాక్షులుగా జీవించటం, క్రైస్తవ నైతిక విలువలు గల జీవితమును జీవించటం. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే జ్ఞానస్నానము ఒక దివ్య సంస్కారము. 7 దివ్య సంస్కారాలలో మొదటిది. ఇతర సంస్కారములన్నీ దీనిపై ఆధారపడి ఉన్నాయి. క్రీస్తు ప్రభువే స్వయంగా తన శిష్యులతో ఇలా చెప్పి ఉన్నారు: సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుచు వారిని నా శిష్యులను చేయుడు అని. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. యేసు నికోదేముతో సంభాషిస్తూ ఇలా అన్నారు: ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఈ విధంగా రక్షణ పొందుటకు జ్ఞానస్నానము తప్పనిసరి అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కథోలికులకు జ్ఞానస్నానము ఓ ఆనవాయితీ మాత్రమే కాక క్రైస్తవత్వమునకు గురుతుగా ఉంటుంది. ఎందుకంటే బప్తిస్మము క్రీస్తులో మనకి ఓ నూతన జీవితమును వసగుచున్నది. అయితే జ్ఞానస్నానము పొందిన వారు మాత్రమే రక్షింపబడుదురా? జ్ఞానస్నానము పొందాలని కోరిక కలిగియుండి మరణించిన వారు కూడా రక్షింపబడతారు. వారి తప్పిదం వలన గాక క్రీస్తు సువార్తను ఎరిగి ఉండకపోయినను సహృదయముతో ఆత్మ ప్రేరణతో దైవాన్వేషణ చేస్తూ వారి మంచి కార్యముల ద్వారా ఆత్మసాక్షి అనుసారముగా దైవ చిత్తమును నెరవేర్చువారు కూడా రక్షింపబడుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఈ జ్ఞానస్నానం వలన ముఖ్యముగా మనము 6 అనుగ్రహాలను పొందుతూ ఉన్నాం. 1, జన్మ పాపము మరియు వ్యక్తిగత పాప దోషము తొలగింపబడుతుంది. 2, ఈ లోకమున మరియు ఉత్తరించు స్థలమున పాపం వలన ప్రాప్తించు తాత్కాలిక మరియు శాశ్వత శిక్ష నుండి ఉపశమనమును పొందుతూ ఉంటాం. 3, దైవానుగ్రహముతో మనము నింపబడుతూ ఉంటాం. అనగా దేవుని యొక్క జీవితము మనలో కలిగి ఉంటుంది. పవిత్రాత్మ వరాలైన దైవ జ్ఞానము, తెలివి, దైవ నిర్ణయం, దైవ బలం, వివేకం, దైవభక్తి, దైవ భీతులను మనం పొందుకుంటాం. దివ్య సుగుణాలైన విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమలను కూడా మనం పొందుకుంటాం. 4, క్రీస్తులో భాగస్థులమవుతూ ఉంటాం. 5, భూలోకమున క్రీస్తు శరీరమైన శ్రీసభలో భాగస్థులమవుతూ ఉంటాం. ఇక 6, మిగతా సంస్కారములలో పాల్గొనున్నట్లు ఈ జ్ఞానస్నానం చేస్తుంది. దైవానుగ్రహంలో మనము ఎదుగుటకు జ్ఞానస్నాన దివ్య సంస్కారము మనకి తోడ్పడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సంస్కారము అయిన జ్ఞానస్నానం క్రైస్తవ సమాజంలోనికి ప్రవేశ సాంగ్యం. దీని ద్వారా దేవుడు మనలను తన దత్తపుత్రులనుగా చేసుకొనుచున్నారు. ఈ బంధం ఎన్నటికీ విడదీయరానిది. యేసు బప్తిస్మమునందువలే మన బప్తిస్మముయందు త్రిత్వైక దైవం మనతో వాసం చేయుచున్నది. దేవునకు దత్తపుత్రులుగా జ్ఞానస్నానం ద్వారా మనం మారుచున్నాం. మన కోసం పరలోకం తెరవబడుతుంది. ఈరోజు మనం కొనియాడే యేసు బప్తిస్మ పండుగకు అర్థాన్ని చేకూర్చాలి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మన జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుకు, శ్రీ సభకు మనతోనున్న సంబంధాన్ని మనం గుర్తించాలి. మన జ్ఞానస్నానం ద్వారా బోధించు కార్యాన్ని, బాధ్యతను మనం స్వీకరించాలి. ఇదే మన జ్ఞానస్నాన పిలుపు. క్రీస్తు బప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనం మన జ్ఞానస్నాన ప్రమాణాలను కూడా ఈరోజు నూతనీకరించుకుందాం. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా జీవించుదాం. తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు, పుత్రుడైన క్రీస్తు ద్వారా మన యందు, మన జ్ఞానస్నానమందు ఆనందించునుగాక. ఆమేన్.